ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 33వ శ్లోకము గురించి తెలుసుకుందాము. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకా మిమం ప్రాప్య భజస్వ మాం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: పుణ్యము చేసి పుట్టిన బ్రాహ్మణుల, రాజర్షుల గురించి వేరే చెప్పనవసరం లేదు. అనిత్యము అసుఖము గల గుణము అంటే లోకములందున్నప్పటికీ నన్ను భజించి నన్నే పొందుదురు. వివరము: శూద్రుడు అనగా క్షుద్రమైన పనులు చేయువాడు. నీచయోనిలో పుట్టినవారు పరమాత్మను ఆరాధించి పరమపదము పొందుచుంటే బ్రాహ్మణులను, రాజర్షులను గురించి వేరు చెప్పనవసరం లేదు. బ్రాహ్మణులనగా బ్రహ్మజ్ఞానము తెలిసిన వారని అర్థము. అంతో ఇంతో బ్రహ్మజ్ఞానము తెలిసిన వారు, పరమాత్మ విలువ తెలిసిన వారు సులభముగా యోగమాచరించి మోక్షము పొందవచ్చును. రాజర్షులను వారికి, మోక్షమునకు దగ్గరగా ఉన్నవారికి, మోక్ష మార్గములో కొంత ప్రయాణించిన వారికి మరీ సులభముగా ముక్తి లభించును. ఇంతకీ రాజర్షులనగా ఎవరనినా పూర్తి వివరము తెలుసుకుందాము. ఈ శ్లోకంలో భగవంతుడే స్వయంగా తెలియచేశాడు. బ్రహ్మజ్ఞానము తెలిసి దాని ప్రకారము యోగమాచరించు వారికి జ్ఞానాగ్ని లభించునని ముందే మనం తెలుసుకున్నాం భగవద్గీత ద్వారా. అలా లభించిన జ్ఞానాగ్ని శిరస్సునందు చేరి అక్కడ నిలవయుండి అక్కడే గల కర్మను కాల్చుచుండును. అలా కర్మను కాల్చుటకు కొన్ని జన్మలు పట్టునని కూడా తెలుసుకున్నాము. మొదట చిన్న కణముగా పుట్టిన జ్ఞానాగ్ని కాలము గడుచుకొలది, యోగము ఆచరించుకొలది పెరుగుచూ పోయి చివరకు పెద్ద అగ్నిగోళముగా మారును. యోగుల శరీరములో ఉన్న జ్ఞానాగ్ని పెరిగిన కొలతను బట్టి యోగుల గొప్పతనమును గుర్తించవచ్చును. యోగ సమయములో లభించిన జ్ఞానాగ్ని ఆ సమయములో కర్మను కాల్చును. యోగము చేయని సమయములో కర్మను కాల్చక నిలిచియుండును. తిరిగి యోగము చేయి సమయంలో జ్ఞానాగ్ని పెరుగుచుండును, కర్మను కాల్చుచుండును. యోగము ఆచరించగా జ్ఞానాగ్ని పెరుగుతూ పోవుచుండును. కర్మ తీవ్రత ఎక్కువగా ఉంటే అగ్ని ఎక్కువగా ఖర్చవును. అటువంటి వారికి సంపూర్ణ అగ్ని నిలవగలుగుటకు చాలా కాలము పట్టును. తీవ్ర కర్మలు లేని వారికి అగ్ని తక్కువ ఖర్చగుచు మిగులుచూ పోవును. వారికి అగ్ని సంపూర్ణ స్థితికి చేరుటకు తక్కువ కాలము పట్టును. ఎంత తక్కువ కాలమైనా సంవత్సరములలో ఉండును. జ్ఞానాగ్ని శరీరములో ఎంత సాంద్రతతో నిలవగలుగునో ఆ సాంద్రత పొందిన వానిని సంపూర్ణ యోగి అనవచ్చును. సంపూర్ణ యోగి అయిన తరువాత కూడా కర్మ కొంతకాలము కాలవచ్చును. యోగుల శరీరములోని తలలో నిలువ ఉండు జ్ఞానాగ్ని యొక్క పూర్ణత్వమును బట్టి సంపూర్ణ యోగులు, అసంపూర్ణ యోగులని యోగులను విభజించవచ్చును. జ్ఞానాగ్ని సాంద్రతను బట్టి యోగుల యోగ్యతను పూర్వము పెద్దలు ముందే నిర్ణయించి పెట్టారు. ఆ నిర్ణయము ప్రకారము యోగులు 4 హోదాలు కలిగి ఉన్నారు. అవేంటో ఇక్కడ చూద్దాము. 1 మహర్షి, 2 రాజర్షి, 3 దేవర్షి, 4 బ్రహ్మర్షి అని యోగుల తలలోపల జ్ఞానాగ్ని ప్రకాశము యొక్క సంపూర్ణత్వములో పావు భాగమున్న వానిని మహర్షి అనవచ్చును. అర్ధభాగమున్న వానిని రాజర్షి అనవచ్చును. 3/4 వానిని దేవర్షి అనవచ్చును. సంపూర్ణముగా అగ్ని ప్రకాశమున్న వానిని బ్రహ్మర్షి అని అనవచ్చును.
ఇక్కడ వివరించబడిన మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు పూర్వము ఉండేడి వారని చరిత్రలో తెలియచున్నది మనకి. విశ్వామిత్రుడు పట్టుదల కలిగి ఒకే జన్మలో మహర్షి స్థాయి నుండి రాజర్షి, దేవర్షి స్థాయిలు పొంది చివరకు బ్రహ్మర్షి స్థాయిని కూడా పొందినట్లు తెలిసిన విషయమే మనందరికీ. జ్ఞానాగ్ని ఉన్నవారు మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు కాగా ఏ మాత్రము జ్ఞానాగ్ని లేని వారిని బేవర్షులు అనేటివారు పూర్వము. కొంచెమైనా జ్ఞానాగ్ని లేని బేవర్షులు కూడా పరమాత్మను ఆరాధించి చివరకు మోక్షమును పొందుచుండగా బ్రహ్మజ్ఞానము తెలిసిన వారిని, రాజర్షులైన వారిని గూర్చి చెప్పనవసరం లేదని ఈ శ్లోకంలో భగవంతుడు ముందుగానే మనందరికీ వివరంగా తెలియచేశాడు. అందరికీ నమస్కారం.